ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు మార్కెట్స్ లో వాలటాలిటీ ఉన్నప్పుడు, బాగా ఫ్లక్చువేషన్స్ నడుస్తున్నప్పుడు అవునండి. ఒక ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలి? చాలా మంది క్వాలిటీ స్టాక్స్ అంటారు కదా. అంటారు, అవును. ఏంటి ఒక స్టాక్ లో మంచి క్వాలిటీ ఉందని చెప్పడానికి అక్కడ ఉన్న పారామీటర్స్ ని అవును. ఎటువంటి పారామీటర్స్ కన్సిడర్ చేయాలి అంటారు ఇది ఒక మంచి క్వాలిటీ స్టాక్ అని చెప్పడానికి? అవునండి, డెఫినెట్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మేమందరం ఇదే చెప్తాం, మంచి క్వాలిటీ స్టాక్స్ బై చేయండి, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ బై చేయండి. బట్ వాటిని ఐడెంటిఫై చేయడం ఎలా అనేదే మనకి బిగ్గెస్ట్ థింగ్. అండ్ వాలటిలిటీకి వచ్చేటప్పటికి అంటే కరెక్షన్స్ కానీ, ఈ ఫాల్స్ కానీ, ఈ 5-10% కరెక్షన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తాయండి. ఇయర్కి 2 సార్లు వస్తాయి. అలానే ఒక 10-20% కరెక్షన్స్ అనేది ఎవ్రీ 2 years కి ఖచ్చితంగా వస్తుంది. అలానే 20-30% కరెక్షన్ అనేది ఎవ్రీ 5 years కి ఒకసారి వస్తుంది. సో ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఇవన్నీ కూడా చాలా స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే వచ్చామో ఇవన్నీ కూడా ఈ 10%, 20%, 30% 1-2-3 years లో వస్తూనే ఉంటాయి. బట్ మనం దానికి ప్యానిక్ అయిపోకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి. సో లైక్ ఎస్ఐపీస్ ఉన్నాయనుకోండి, వాటిని ఆపేస్తారు ఇమీడియట్ గా. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎన్నో రోజులు చూసి కరెక్ట్గా ఇప్పుడే పెట్టారనుకోండి 5 months బ్యాక్, ఇప్పుడు చూసుకుంటే నెగిటివ్ కనిపిస్తుంది. దే ఫీల్ డిసప్పాయింటెడ్. అరే ఏంటి మనం ఎంత ఆలోచించి పెట్టాము, పెట్టగానే ఇలా నెగిటివ్ అయింది. సో ఇవన్నీ మనకు సెట్ అవ్వవు, ఇవన్నీ మనకు కరెక్ట్ కాదేమో, మనం డెసిషన్ ఏమైనా రాంగ్ తీసుకున్నామేమో అని చెప్పేసి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, రిడీమ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటారండి. అలానే స్టాక్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఈ కరెక్షన్ రాగానే మళ్ళీ అక్కడి నుంచి అంటే ఒక 200 దగ్గర నుంచి ఒక 40 రాగానే, 50 రూపీస్ రాగానే, లేకపోతే 100 రూపీస్ రాగానే ఇమీడియట్ గా ఇంకా ఎగ్జిట్ అయిపోవడము, ఇలాంటి హ్యాస్టీ డెసిషన్స్ అనేవి అంటే ప్యానిక్ అయిపోయి కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెక్కడ చూసినా మన మీడియాలో కూడా కొంచెం ఎక్కువగా ప్యానిక్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమైనా డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారండి. సో వాట్ వి సీ దట్ డు నాట్ స్టాప్ యువర్ ఎస్ఐపీస్ అండ్ డు నాట్ సెల్ యువర్ స్టాక్స్ ఇఫ్ దే ఆర్ ఫండమెంటలీ స్ట్రాంగ్. మళ్ళీ ఇప్పుడు ఫండమెంటలీ స్ట్రాంగ్ అంటే ఎలా ఉండాలి అనేది మనం చెప్తామండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొన్ని పారామీటర్స్ మీరు అన్నట్టుగా పారామీటర్స్ అంటే ఎలాంటి పారామీటర్స్ చూడాలి అంటే సేల్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజుల్లో చాలా ఈజీగా అవైలబుల్ గా ఉందండి. మీరు జస్ట్ ఒక స్క్రీనర్ కానీ లేకపోతే ఇంకా చాలా మంచి వెబ్సైట్స్ మనీ కంట్రోల్లో కానీ మనం చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా మీకు అవైలబుల్ గా ఉంటుందండి. దెర్ ఆర్ మెనీ వెబ్సైట్స్ ఆర్ అవైలబుల్ టు ట్రాక్ దిస్ ఇన్ఫర్మేషన్. మీ దగ్గర ఏవైతే స్టాక్స్ ఉన్నాయో, ఏ స్టాక్స్ గురించి మీరు భయపడుతున్నారో ఒక్కసారి ఈ పారామీటర్స్ చెక్ చేసుకోండి. వాళ్ళ క్వార్టర్ ఏదైతే ఉందో ఇయర్ టు ఇయర్ సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా, వాళ్ళ సేల్స్ వాల్యూమ్ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది, అలానే ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత ఇయర్ టు ఇయర్ కానీ క్వార్టర్ టు క్వార్టర్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతుందండి. నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే డెట్ చూసుకోవాలండి. ఆ కంపెనీ డెట్ ఏమైనా ఎక్కువగా తీసుకుంటున్నారా, ఈ డెట్ పోర్షన్ ఏమైనా, ఎప్పుడైనా డెట్ అనేది కొంచెం తక్కువగా ఉండాలి, లిమిట్స్ లో ఉండాలండి. ఎప్పుడైతే డెట్ అనేది చాలా ఎక్కువగా అంటే 70%, 80% డెట్ రేషియో ఉన్న కంపెనీస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి పానిక్ సిచ్యువేషన్స్ లో ఆ కంపెనీస్ చాలా మనకి మార్జిన్స్ మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి కొంచెం డెట్ లో ఉన్న సిచ్యువేషన్ ఉన్న కంపెనీస్ ని తీసుకోవడం కొంచెం సేఫ్ గా అనిపిస్తుందండి. ఆ తర్వాత ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, అంటే మనము ఇంత స్టాక్ మార్కెట్ లో పెడుతుంది ఎందుకు, ఇంత రిస్క్ తీసుకుని రిటర్న్స్ కోసం. సో ఇప్పుడు మనము ఆ కంపెనీ 7%, 8% రిటర్న్ ఇస్తే ఇంకా అలాంటి కంపెనీలో పెట్టడం ఎందుకు. సో మినిమం అండి ఒక 15-20% ఆ కంపెనీ మార్జిన్స్ కానీ ఉన్నట్లయితే అది మనం కంటిన్యూ చేయొచ్చండి. ఎప్పుడైతే ఈ ఆర్ఓఈ అనేది సింగిల్ డిజిట్స్ లో ఉందో దట్ నీడ్ టు బి అవే ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్, మరి ఇంత రిస్క్ తీసుకొని పెట్టిన తర్వాత కూడా వాళ్ళు సింగిల్ డిజిట్స్ మనకి ఆర్ఓఈ ఇచ్చారు అంటే మాత్రం వి షుడ్ బి అవే అండ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దోస్ స్టాక్స్. మీ దగ్గర ఉన్న స్టాక్స్ ఆర్ఓఈ అంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 15-20%, 20%, 30% ఉన్న మంచి ఆర్ఓఈ ఉన్న స్టాక్స్ అయితే మార్కెట్లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే పిఈ రేషియో అండి. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాము. అంటే ఒక 5 రూపీస్ ఎర్నింగ్ ఇచ్చిన కంపెనీని మనం 500 పెట్టి కొనుక్కోవచ్చా అనేది క్వశ్చన్. సో వాళ్ళు ఇచ్చిన ఎర్నింగ్స్ కి మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ఆ ప్రైస్ ఎన్ని టైమ్స్ మనం పెట్టుకోవచ్చు. సో పిఈ అనేది మార్కెట్ పిఈ ఇప్పుడు 22-21 టైమ్స్ అనేది కొంచెం పర్వాలేదండి. బట్ ఇంతకన్నా ఎక్కువ ఉంటే మనము ఓవర్
వాల్యుయేషన్స్ లో ఉందని అంటాము. 18 to 20 అనేది బెటర్ అని అంటాము. బట్ మన ఇండస్ట్రీ పిఈ మీరు ఏదైతే మిగతా కంపెనీస్ తో కంపేర్ చేసుకొని మీ ఇండస్ట్రీ పిఈ చూసుకోండి. సో దాన్ని బట్టి మీరు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్దామండి ఇక్కడ. సో కోల్ ఇండియా అనే కంపెనీ ఉందనుకోండి, దాని ROE 50%, బట్ దాని పిఈ 7. అంటే చూడండి, ROE అనేది ఎప్పుడు మనకి ఎక్కువ ఉండాలి, పిఈ అనేది తక్కువ ఉండాలి. సో ఇలాంటి కాంబినేషన్ ఉన్న స్టాక్స్ అనేవి మీరు వాల్యూ ఉన్న స్టాక్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేసి తీసుకోవచ్చండి. అలానే BPCL ROE 40% అండ్ పిఈ అనేది ఓన్లీ 9%. సో ఇలా తక్కువ పిఈ ఉంటూ హైయెస్ట్ ROE ఉన్న కంపెనీస్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దట్ వుడ్ బి వెరీ గుడ్ కాంబినేషన్. మేబీ ఇలాంటి కరెక్షన్ లో యూ కెన్ ఫైండ్ సమ్ వెరీ గుడ్ స్టాక్స్. అలానే ఈ ఫాల్ ని చూసి భయపడకండి. ఎగ్జాంపుల్ ICICI 260 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఫాల్ అయింది, బట్ నౌ ఇట్ ఈస్ 1300 రూపీస్. అలానే ఇన్ఫోసిస్ అనే కంపెనీ 200 నుంచి ఒక టైంలో 40 రూపీస్ కి వెళ్ళింది, నౌ ఇట్ ఈస్ 1900 వరకు మనకి ట్రేడ్ అవుతుంది. అలానే మనకి అల్ట్రాటెక్ సిమెంట్ ఒకసారి 1100 నుంచి 200 రూపీస్ కూడా వచ్చింది, బట్ నౌ ఇట్ ఈస్ 12,000 రూపీస్. సో ఇట్లా మార్కెట్ లో ఈ ప్రైజెస్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి. మీ స్టాక్ ప్రైస్ అనేది జస్ట్ మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ పెట్టుకొని కానీ మీరు వెళ్తున్నట్లయితే ఆ కంపెనీ మనం చెప్తున్నట్టుగా ఈ ఫండమెంటల్ పారామీటర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసినట్లయితే డోంట్ సెల్ ఇన్ ద ప్యానిక్. ఇఫ్ ఎనీ పాసిబిలిటీ మీ దగ్గర క్యాష్ ఉన్నట్లయితే, ఇవేమైనా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అనుకున్నట్లయితే కొన్ని స్టాక్స్ యాడ్ చేసుకోవడం మంచిదండి. అలానే మనం చెప్పినట్టుగా ఇవన్నీ వద్దు, మాకు ఈ స్టాక్స్ అన్ని కష్టంగా ఉంది అంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్, టాప్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ పరాగ్ పెరెక్ ఫ్లెక్సీ క్యాప్ కానీ, లేకపోతే మిడ్ క్యాప్ ఆఫ్ కోటెక్ HDFC మిడ్ క్యాప్స్ కానీ, లేకపోతే నిపాన్ స్మాల్ క్యాప్, లేకపోతే ICICI లార్జ్ క్యాప్ అండ్ SBI లార్జ్ క్యాప్, ఇలాంటివి మీరు మనకి ఎక్కువగా సేఫ్ గా ఉంటాయండి. మాకు ఇలా స్టాక్ వైజ్ వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం చెప్పినట్టుగా ఓ లార్జ్ క్యాప్, లేకపోతే లార్జ్ అండ్ మిడ్ క్యాప్, లేకపోతే ఫ్లెక్సీ క్యాప్స్ పెట్టేసుకోండి, మీకు ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.